ఏపీలో పొత్తులపై బీజేపీ అగ్రనేత అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఏపీలో పొత్తులు కొలిక్కి వస్తాయన్నారు. తమ మిత్రులను ఎప్పుడూ బయటకు పంపలేదన్నారు. ఇక ఏపీలో పొత్తులపై బీజేపీ అగ్రనేత అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఏపీలో పొత్తులు కొలిక్కి వస్తాయని, అదేవిధంగా తమ మిత్రులను ఎప్పుడూ బయటకు పంపలేదు అని అమిత్ షా చంద్రబాబుతో భేటీ అవ్వడం జరిగింది. మరి భేటీ అయిన ఈ సందర్భంగానే ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి పొత్తులు సీట్ల పంపకాలపై చర్చించినట్లు కూడా తెలుస్తోంది. మరి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మరి ఇప్పుడు అమిత్ షా చేసిన కీలక వ్యాఖ్యల్ని బట్టి సో పొత్తులు దాదాపు ఖాయమైనట్లే అని అనుకోవచ్చా? సో నిన్న ఇండియా టుడే సబ్మిట్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తుల వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఏ పార్టీలతో పొత్తులు పెట్టుకునే దానిపైన ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వేర్వేరు రాష్ట్రాల్లో పొత్తుల గురించి ఆయన మీడియాతో నిన్న డిబేట్ సందర్భంగా మాట్లాడుతూ, ఉత్తరాదిలో మెజారిటీ రాష్ట్రాలలో ఒంటరిగా పోటీ చేయాలనుకుంటున్నాము, దక్షిణాదిలో మాత్రము నమ్మదగిన విశ్వసనీయమైన మిత్రుల కోసం చూస్తున్నాము. సో దీని గురించి ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఏపీలో పొత్తుల గురించి కూడా మాట్లాడారు ఆయన. సో పొత్తుల వ్యవహారం పైన మేము మా మిత్రులను ఎప్పుడూ బయటికి పంపించాలనుకోలేదు, వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళారు. సో సరైన మిత్రులు దొరికితే ఖచ్చితంగా పొత్తులు పెట్టుకుంటామంటూ, దక్షిణాది రాష్ట్రాల నుంచి ఏ రాష్ట్రం నుంచి అయినా పొత్తులు పెట్టుకుంటామంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. సో ఇది ఒక హాట్ కామెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో టీడీపీ బీజేపీ కలిసి పనిచేశాయి. 2004 నుంచి బీజేపీ తోనే టీడీపీ కలిసింది. మధ్య మధ్యలో బయటికి వెళ్ళినప్పటికీ మళ్ళీ రీసెంట్ గా చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ సందర్భంగా ఈ పొత్తుల వ్యవహారంపై అమిత్ షాతో జేపీ నడ్డాతో కీలక వ్యాఖ్యలు చేశారు, కీలక విషయాలపై చర్చించారు. ఆ సందర్భంగా పొత్తుల వ్యవహారంపై సుదీర్ఘంగా సమావేశం జరిగింది. ఖచ్చితంగా ఈ రోజు ఏదైతే అమిత్ షా చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే పొత్తులకు ఆయన పొత్తుల వ్యవహారం ఏదైతే ఉందో ఈ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఖచ్చితంగా మిత్రులను పోగొట్టుకోలేదు, ఎవరైనా మిత్రులు వస్తే కూడా ఖచ్చితంగా తీసుకుంటాం, పొత్తులో పెట్టుకుంటామంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం పట్ల చూస్తే ఖచ్చితంగా టీడీపీ బీజేపీ కలిసి ముందుకు వెళ్తాయనే సమాచారం అయితే అంతా ఉంది. సో ఇది ఒక కొలిక్కి రాలేదు, కానీ ఆయన వ్యాఖ్యలు మాత్రము దాదాపు ఇది ఒక ఏదైతే పొత్తులకు వెళ్తున్నట్టే తెలుస్తా ఉంది. సో త్వరలోనే అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు సాయంత్రం వరకు ఢిల్లీ చేరుకుంటారనే వార్తలు వస్తున్నాయి. ఆయన వచ్చిన తర్వాత, ఆయనతో బీజేపీ నాయకులు కలిసిన తర్వాత మిగతా వ్యవహారం బయటకు వచ్చే అవకాశం ఉంది. 3 పార్టీలు కలిపి ఎన్ని సీట్లు సర్దుబాటు చేసుకుంటారు, ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తారు, ఇదంతా ఒక ప్రాసెస్ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే అమిత్ షా వ్యాఖ్యలను బట్టి చూస్తే ఖచ్చితంగా టీడీపీతో జత కట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నట్టు తెలుస్తా ఉంది. రైట్ అశోక్.